ఈరోజు కొన్ని క్వశ్చన్స్ కలిపి చెప్తాను. లాగర్థం రూట్ ఈ బేస్ ఈ అని ఉందనుకోండి. దీన్ని ఎట్లా రాస్తామంటే లాగర్థం ఈ పవర్ 1/2 రూట్ తీసేసి బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2 అనేది ముందు ఇంటూ అవుతుంది లాగర్థం ఈ బేస్ ఈ. లాగర్థం ఈ బేస్ ఈ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. 1 సార్. 1 అవుతుంది. సో అప్పుడు అది ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఇవాళ మోడల్ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు వాట్? సో ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకోండి. x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇటు ఏమవుతుంది 2² అవుతుంది. అప్పుడు ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది a² ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే x ఇంటూ 1/x ప్లస్ b² అంటే 1/x హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1/x² అయితే ఈజ్ ఈక్వల్ టు 2² అంటే ఎంత 4 అవుతుంది. సో ఈ x క్యాన్సల్ అవుతే ఇక్కడ x² ప్లస్ 2 ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. సో ఈ ప్లస్ 2 నీటి తీసుకుందాం ఎటు రైట్ సైడ్. x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 ఎంత అవుతుంది? ఆన్సర్ ఈజ్ వాట్? 2 అవుతుంది. ఎస్, నోట్ చేసుకోండి అది. నెక్స్ట్ if alpha comma beta are the roots of x² plus 2x plus 5 is equal to 0, then alpha by beta plus beta by alpha is equal to what? So దీనికి alpha by beta plus beta by alpha అంటే this is equal to LCM ఏమవుతుందంటే alpha into beta అవుతుంది. సో ఇక్కడ beta plus alpha వస్తుంది. That means alpha plus beta by alpha into beta. And now ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఇక్కడ ax² plus bx plus c తో కంపేర్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో a equal to 1, b equal to 2, c equal to ఎంత అవుతుంది? c equal to 5.
సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనకు మైనస్ బి బై ఏ అనే ఫార్ములా ఉన్నది, అవునా కదా? సో అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి అంటే ఏంది, మైనస్ బి వాల్యూ ఎంత ఉంది 2, మైనస్ 2 బై ఏ వాల్యూ ఎంత ఉంది 1, సో మైనస్ 2 వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ 2. దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఏంటి చెప్పండి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కి ఫార్ములా ఏంది, సి బై ఏ అంటే 5/5 అయితే. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -2 బై ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 5. సో ఆన్సర్ ఈస్ -2/5. కంప్లీటెడా? ఓకే. నెక్స్ట్ the remainder నానా ఆగి క్లాస్ 1 minute క్లాస్లో ఉన్నా వస్తున్నా. the remainder 3x, the remainder of 3x cube minus 2x square plus x plus 2 when divided by 3x plus 1 is, సో 3x plus 1 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి రిమైండర్ థియరం యూజ్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో 3x plus 1 ఈక్వల్ టు 0 తీసుకుందాం. అప్పుడు 3x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు ఎంత అవుతుంది, x ఈక్వల్ టు ఎంత అవుతుంది, -1/3. అప్పుడు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిమైండర్ థియరంలో x ప్లస్లో -1/3 సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ వస్తాయి. సో ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, 3 ఇంటూ ఎక్స్ ప్లస్లో -1/3 హోల్ క్యూబ్ -2 ఇంటూ ఎక్స్ ప్లస్లో -1/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే -1/3 ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 -1/3 హోల్ క్యూబ్ అంటే -1/3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, -1/25. -1/27 అవుతుంది. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది, బై 3 ఇంటూ 3 ఇంటూ 3 27. నెక్స్ట్ ఇదేమవుతుంది అంటే ఇక్కడ 2 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 2 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, +1/9 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 కదా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1/3 ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ క్యాన్సల్ చేస్తే 1 3 1s 3 9s. సో అప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు -1/9 అండ్ -2/9 -1/3 ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని మీరు ఎల్సిఎం చేశారనుకోండి, 9,9,3కి ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ బై 1, 9,9,3,1కి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి,
ఎల్సిఎం ఎంత వస్తుంది? 27 సార్. 27 వస్తుందా? 9,9,3కి 9 వస్తుంది సార్. 9 వస్తుంది. ఇప్పుడు 9తో 9 డివైడ్ చేస్తే 1, 1 ఇంటూ -1 -1. 9 తోటి ఎల్సిఎం 9 డివైడ్ చేస్తే 1, 1 ఇంటూ -2 -2. 3తో 9 డివైడ్ చేస్తే -3 3 9 కాబట్టి 3 ఇంటూ -1 -3. ఈ యొక్క ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం నేర్చుకోండి. 1 తోటి 9 డివైడ్ చేస్తే 9 వస్తుంది. 9 ఇంటూ 2 18. సో ఇప్పుడు ఏమవుతుందంటే -1 -2 -3 అంటే -5 -6. ఇది 18 - 6 ఎంత అవుతుంది? 18 - 6 12 సార్. 12/9. 12/9 అంటే మీరు క్యాన్సిల్ చేస్తే 3 4 జా 3 3 జా 4/3 వస్తాయి. సో ఆన్సర్ ఎంత? 4/3. ఓకేనా? నెక్స్ట్ అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3x + 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 4/3 వస్తుంది. నెక్స్ట్ లాగర్థమ్ 125 బేస్ 10 ప్లస్ లాగర్థమ్ 8 బేస్ 10. సో దీనికి వచ్చేసి లాగర్థమ్ 125 అంటే లాగర్థమ్ దీన్ని 5³ అని రాద్దాం, బేస్ 10 రాద్దాం. ప్లస్ ఇది లాగర్థమ్ 8 ఎట్లా రాద్దాం చెప్పండి? 2³ సార్. సో 2³ రాద్దాం, బేస్ 10 అన్నది. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే అప్పుడు ఇది ఏమవుతుంది? 3 ఇంటూ లాగర్థమ్ 5 బేస్ 10 ప్లస్ 3 ఇంటూ లాగర్థమ్ 2 బేస్ 10. ఇప్పుడు దీన్ని రాసిన తర్వాత దీంట్లో 3 3 కామన్ కదా, 3 బయటకు తీద్దాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? లాగర్థమ్ 5 బేస్ 10 ప్లస్ లాగర్థమ్ 2 బేస్ 10. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఫార్ములా చెప్పాను నేను. లాగర్థమ్ ఏ ప్లస్ లాగర్థమ్ బిని ఎట్లా రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు? లాగర్థమ్ a into b. ఏ ఇంటూ బి అంటే ఇక్కడ ఏమవుతుందంటే లాగర్థమ్ 5 ఇంటూ 2 అవుతుంది బేస్ 10. సో దీన్ని రాస్తే 3 ఇంటూ లాగర్థమ్ 5 2 జా ఎంత? 10. 5 2 జా 10 బేస్ 10. సో అప్పుడు లాగర్థమ్ 3 ఇంటూ లాగర్థమ్ 10 బేస్ 10 అంటే 1 ఇది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. If alpha comma beta are roots of five x square plus 5x plus 6 equal to 0, then 1 plus alpha into 1 plus beta. సో ఇప్పుడు దీన్ని రాయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 into 1 1 plus 1 into beta beta plus alpha into 1 alpha plus alpha into beta alpha beta. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తామంటే 1 plus
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటాగా రాయొచ్చు. సో ఇప్పుడు మనకు దీంట్లో ఏ ఈక్వల్ ఎంత ఇచ్చారు చెప్పండి. ఏ వాల్యూ ఎంత? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏ ఎంత? 5. బి వాల్యూ ఎంత? బి 5. 5. సి వాల్యూ 6. 6. అప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఎస్, మైనస్ బి బై ఏ. అంటే మైనస్ బి అంటే -5 బై ఏ అంటే 5. సో ఎంత వస్తుంది అప్పుడు? -1 వస్తాయి. 5 క్యాన్సల్. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటాకు ఫార్ములా ఏంటి చెప్పండి? సి బై ఏ. సి బై ఏ. సి బై ఏ అంటే 6 బై ఏ అంటే వచ్చేసి 1. 1 కాదు 5. 5 సార్. దట్ ఆన్సర్ ఏమవుతుంది? 6/5. సో అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, మనకు ఆన్సర్ వచ్చేసి 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1 తీసుకోవాలి. ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత తీసుకోవాలి? 6/5. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది, 0 అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ ఎంత? 6/5. 6/5. కరెక్ట్. Next question. Root x plus 58 by root x is equal to 31. Then x కనుక్కోవాలి. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే రూట్ ఎక్స్ అని ఉంది. రూట్ ఎక్స్ ప్లస్ 58 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం స్క్వేర్ చేస్తే 31 హోల్ స్క్వేర్. సో అప్పుడు దీన్ని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ప్లస్ 2ab అంటే 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ 58 బై రూట్ ఎక్స్ 2ab ఇది ప్లస్ 58 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 31 స్క్వేర్ అంటే ఎంత? 31 ఇంటూ 31 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 961 సార్. 961. ఓకే, కరెక్ట్. సో ఇక్కడ రూట్ ఎక్స్ క్యాన్సల్ అవ్వం. సో రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2 ఇంటూ 58 అంటే ఎంత? 116 ప్లస్ ఇది 58 హోల్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ 58 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. 58 స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి? 58 స్క్వేర్
అయితే పని చేద్దాం, దీన్ని ఇట్లా కాకుండా నేను మీకు ఇంత పెద్ద చేసి ఇదంతా చేయనవసరం లేదు. ఇక్కడ మీరు ఇటువంటి టైంలో ఇట్లాంటి లెక్కలకి ఏం చేయాలంటే మీరు ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే 529 ఇచ్చాడు. సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ వాల్యూ 933 అన్నాడు. థర్డ్ ఆన్సర్ దట్ ఈస్ 729 అన్నాడు. ఫోర్త్ ఆన్సర్ 841 అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 ఆన్సర్లలో ఏ ఆన్సర్ తీసుకోవచ్చు? సపోజ్ మీరు మీరు 29 841 తీసుకున్నారు అనుకోండి. 841 అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది చెప్పండి. 841కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? సపోజ్ 29 అనుకోండి, దీని స్క్వేర్ రూట్స్ కనుక్కోవాలి. 23, 933కి ఎంత, 729కి ఎంత, అట్లా చూడాలి. నాకు తెలిసి దీని ఆన్సర్ ఏంటంటే 841కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది మీరు చెప్పండి. 29 చూడండి, 29 × 29 చూడండి ఎంత అవుతుంది. కి 29 వచ్చింది. 29 వచ్చింది. అంటే ఇప్పుడు మనము ఈ రూట్ ఎక్స్ బదులు ఇక్కడ ఎక్స్ బదులు 841 పెట్టామనుకోండి. పెడితే దీని ఆన్సర్ ఏమవుతుందంటే రూట్ ఎక్స్ అంటే రూట్ 841 ఫస్ట్ది 29 అవుతుంది, ప్లస్ 58 మళ్ళీ రూట్ 841 అంటే ఎంత, మళ్ళీ 29 వస్తాయి స్క్వేర్ రూట్. సో అప్పుడు ఏమవుతుంది 29 ప్లస్ 58/29 ఎంత, 58ని 29తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2. సో అప్పుడు 29 + 2 31. అప్పుడు రైట్ సైడ్ లో వచ్చిన 31 వచ్చిందా? వచ్చింది కదా. సో అప్పుడు ఆప్షన్ ఏదవుతుంది? ఫోర్త్ ఆప్షన్ 841 కావాలి. అర్థమైందా మీకు? ఏంటి? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చెప్పండి. సార్ మా ఫ్రెండ్ ఒక ఆయన జాయిన్ అయ్యిండు, అతనికి అప్రూవల్ అట్ యాక్సెప్ట్ చేయరా? అయితే క్లాస్ బయటకు వచ్చి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్లాస్ నుంచి లీవ్ కావాలి. అట్లా ఇప్పుడు క్లాస్ మిడిల్లో బయటకు రావాలంటే పాసిబుల్ కాదు. ల్యాప్టాప్ లో ఉన్నా కదా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను క్లాస్ బిఫోర్ స్టార్ట్ అయ్యే ముందే అందరిని యాక్సెప్ట్ చేస్తాను. అందుకే ఈ రోజు వరకు వచ్చినవి రేపు మార్నింగ్ 6:30 లోపు మీరు నాకు రిక్వెస్ట్ పెట్టేసేయాలి. మార్నింగ్ 6:30 క్లాస్ అవుతుంది అనగా నేను అప్పటి వరకే యాక్సెప్ట్ చేసి ఉంచుతాను వాళ్ళని. సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలంటే బయట మళ్ళీ అట్లా పాసిబుల్ కాదు, లీవ్ అవుతుంది, అన్న క్లాస్ లీవ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. రేపటి క్లాస్ వినమని మళ్ళీ. ఓకే సార్. నెక్స్ట్ ఇఫ్ k,2 నాకు రిక్వెస్ట్ పెట్టమను. రిక్వెస్ట్ పెడితే రేపటి క్లాసు యాక్సెప్ట్ చేస్తా సాయంత్రం వరకు. ఇఫ్ k,2 లైస్ ఇన్ second quadrant, k,2 అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది అనుకుందాం. దెన్ -k, -2 in which quadrant? In the quadrant ఏ quadrant లో ఉంటుంది? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే ఇప్పుడు మీకు క్వాడ్రంట్స్ చెప్పాను. క్వాడ్రంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో రెండు కూడా ప్లస్ కామా ప్లస్ ఉంటాయి. ఎక్స్ ప్లస్ వై కూడా ప్లస్.
సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ మైనస్ ఉంటుంది, వై ప్లస్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ మైనస్ వై మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ ప్లస్ ఉంటుంది, వై మైనస్ ఉంటుంది. సో అప్పుడు k,2 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది అన్నాడు. సెకండ్ క్వాడ్రంట్లో ఉందన్నప్పుడు k,2 ఈ క్వాడ్రంట్ ఇచ్చారు. అప్పుడు కే వాల్యూ ఏమవుతుంది చెప్పండి? కే వాల్యూ మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? కే అనేది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? సెకండ్ క్వాడ్రంట్లో ప్లస్ మైనస్ ఉన్నది, ప్లస్ ఉన్నది. ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్. ఇప్పుడు చెప్పండి, సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ కామా ప్లస్ ఉంటుంది, అంటే ఎక్స్ మైనస్ ఉంటుంది, వై ప్లస్ ఉంటుంది. అప్పుడు k,2 అనేది లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. అప్పుడు కే వాల్యూ మీ ప్రకారం ఏమవుతుంది? మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? మైనస్. మైనస్ అవుతుంది. ఆ 2 అనే వాల్యూ ఏమవుతుంది? 2 అనేది ప్లస్. ప్లస్ అవుతుంది. అప్పుడు కే వాల్యూ మైనస్ అయినప్పుడు అది సెకండ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు అది సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు -k,-2 అన్నాడు. అప్పుడు ఏం చేద్దామంటే కే వాల్యూని మనం మైనస్ తీసుకుంటూ, ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన దాని ప్రకారంగా కే ఏమైంది? మైనస్ అయింది. ఈ మైనస్ తీసుకుంటాం, కే ముందు మైనస్ పెట్టండి, మళ్ళీ దీని ముందు -k అన్నాడు కాబట్టి మైనస్ ఆఫ్ -k. నెక్స్ట్ ఆ 2 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ప్లస్ కాబట్టి అది +2 కాబట్టి దానికి ముందు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మైనస్ ఇచ్చాడు. అప్పుడు ఇది మైనస్ ఇన్ మైనస్ +k, ఇది మైనస్ ఇంటూ ఇది ప్లస్, ఇది అంటే -2. ఇప్పుడు ఈ వచ్చే ఈ యొక్క -2, -2 అనేది ఏమవుతుంది అంటే ప్లస్ కామా మైనస్ అవుతుంది. ఏమవుతుంది? ఇది ప్లస్ కామా మైనస్. అప్పుడు ప్లస్ కామా మైనస్ దేంట్లో ఉంటుంది? ఏ క్వాడ్రంట్లో వస్తుంది? ప్లస్ కామా మైనస్ ఏ క్వాడ్రంట్లో వస్తుంది? ఫోర్త్. సో ఫోర్త్ క్వాడ్రంట్. కాబట్టి ఈ -k,-2 అనేది ఏ క్వాడ్రంట్లోకి వెళ్తుంది? ఆటోమేటిక్గా ఏ క్వాడ్రంట్లోకి వెళ్తుంది? ఏ క్వాడ్రంట్ చెప్పండి నితీష్? సార్ -k,-2 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్ సార్. థర్డా? ఇంతసేపు క్లాసులో లేరా మీరు? నా వాయిస్ వినపడుతుందా లేదా? వినపడుతుంది సార్. ఆహా, నేను అనేది ఈ ప్రాబ్లం ప్రకారంగా నేను ఇక్కడ సాల్వ్ చేశాను కదా, ఆన్సర్ ఏమొచ్చింది? ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చింది సార్. ఈ ప్రాబ్లం ప్రకారంగా దేంట్లోకి వస్తుంది ఆన్సర్? ఫోర్త్ లోకి వస్తుంది. ఓకేనా? ఇట్లా సాల్వ్ చేయాలి. నెక్స్ట్, సో ఈ రోజుకి ఇక్కడతోటి క్లాస్ ఆపేస్తాను. ఓకేనా? మళ్ళీ రేపు తీసుకుంటాను. కొద్దిగా అందరికీ చెప్పండి, బాసరా IIIT కూడా ఉంటుంది, దీంతోటే ఉంటుంది. చూద్దాం మరి. ఓకేనా? అందరు జాయిన్ కండి. ఏమంటున్నా? ఓకే సార్. ఏ స్కూల్ అలెక్యా? ఏ స్కూల్ అలెక్యా? ZPHS గర్ల్స్ షాంపేట్ సార్. షాంపేట్. ఓకే, వెరీ గుడ్. ఫణీంద్ర ఏ స్కూల్? ఫణీంద్ర సెంట్ ఆన్సా? ఎక్కడ? కాజీపేట? కాదు సార్, శాంతినగర్. షాంపేట? శాంతినగర్. శాంతినగర్ అంటే ఎక్కడ? ఏ ఊరు? సంగారెడ్డి. సంగారెడ్డా? ఓకే ఓకే మరి. రైట్. మళ్ళీ రేపు క్లాస్ ఉంటుంది. శ్రీహర్షిని రేపు క్లాస్ ఉంటుంది మళ్ళీ. ఓకేనా? ఓకే, బాయ్. రైట్.